ఎస్టీ బీసీ మైనారిటీలైనటువంటి ఈ ప్రజలు 90% ఉండి కూడా మనం ఒక బోయగాళ్ళ కింద, భిక్షగాళ్ళ కింద, పాలేర్ల కింద, పనికిమాలోల కింద చూస్తున్నటువంటి ఈ యొక్క అగ్రకుల పార్టీలన్నింటినీ కూడా మనం శాసించాల్సినటువంటి సమయం వచ్చింది. రానున్న 2024 ఎన్నికల్లో చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. ఏ పార్టీ అయితే బీసీలకు 87 సీట్లు ఇస్తుందో ఆ పార్టీకి మనం కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. 56% ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే శాసనాలు చేసే చోట ఉండాలే కానీ శాసించే చోట మనం లేకపోవడం వల్లే వెనకబాటుతో మనం గురవుతున్నాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఓట్లు మనై, సీట్లు వాళ్ళై. మనకి రావాల్సినటువంటి మాట ఏదైతే ఉందో దానిని వాళ్ళు ఆసరాగా మలుచుకొని వాళ్ళ అవకాశాన్ని ఈ బడుగు బలహీన వర్గాలు 139 కులాల కింద ఉన్నాయి. ఈ కులాలని మనం ఏదో రకంగా ఇబ్బందులు పెట్టచ్చు, విభజించి పాలించవచ్చు అనేటటువంటి సూత్రాన్ని వీళ్ళు పాటించి మరి ఈ రోజు వరకు కూడా చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు లేవంటే మనం యంత్రాల కిందే పనిచేస్తున్నామే తప్ప వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఉపయోగించుకుంటున్నారే తప్ప మనకి నిజమైనటువంటి స్వతంత్రం ఈ రోజుకి కూడా రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనకి ఏ పార్టీ అయితే మరి అధిక సీట్లు ఇచ్చి మనల్ని సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి వెన్నంటే ఉండాల్సినటువంటి అవసరం మన బడుగు బలహీన వర్గాలకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో 139 బీసీ కులాలు ఉన్నాయి. ఈ యొక్క 139 బీసీ కులాల్లో పంచాయతీ వార్డు నెంబర్ అంటే 100, 150 ఓట్లు ఉన్నటువంటి పంచాయతీ వార్డు నెంబర్లో కూడా 105 కులాలు కనబడటం లేదంటే మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోమని నా సోదర సోదరీమణులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఈ 105 కులాలు కనీసం పంచాయతీ వార్డు గడప కూడా తొక్కలేదంటే అసలు మనం బ్రతుకుతున్నామా లేకపోతే బ్రతుకుని నెట్టుకొస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ యొక్క దరిద్రం పోవాలంటే, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే చట్టసభలలో రిజర్వేషన్లు కావాలి. ఎక్కడైతే అసెంబ్లీలోని, ఎక్కడైతే పార్లమెంట్లోని శాసనాలు చేస్తారో అక్కడ మనం శాసించే వాళ్ళ కింద ఉండాలి తప్ప ఇక ఎన్నాలని పల్లకీలు మోస్తూ మనం భజనలు చేస్తూ ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము కాస్తూ మన హక్కుల్ని హరించేటటువంటి అగ్రకుల పార్టీలకి సపోర్ట్ చేయొద్దని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మరి స్వతంత్రంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఏ పార్టీ లేదు. బీసీలకు పార్టీ పెడితే విచ్ఛిన్నం చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అగ్రకుల పార్టీలనే మనం డిమాండ్ చేసి మనకి అధిక సీట్లు వచ్చేలాగా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు వివిధ పార్టీల్లో సేవలు అందిస్తున్నారు. మన సేవల్ని ఆ పార్టీలు వినియోగించుకుంటున్నాయి. కానీ మనకి రావాల్సినటువంటి వాటా మనకి ఇవ్వటం లేదని దాన్ని మనం వాళ్ళ మెడలు వంచి సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా జనగణనలో కులగణన జరగాలి. ప్రతి 10 సంవత్సరాలకి ఈ యొక్క జనాభా ఎంతమంది ఉన్నారు ఈ యొక్క భారతదేశంలో, ఈ జనాభా ఉన్నటువంటి కులాలు ఎన్ని ఉన్నాయి అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాల్సినటువంటి అవసరం. కానీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క లెక్క కనుక బయటికి తీస్తే ఈ బడుగు బలహీన వర్గాల వారు రాజ్యాధికారాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు ఈ లెక్కలు తీయకుండా పబ్బం గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలారా గుర్తుపెట్టుకోండి, కబడ్దార్ రానున్న
ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాధికారం వైపు మేము ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగానైనా సరే మా పార్టీ నుంచి కాదు, మా బీసీల నుంచి మేము నాయకులు తయారు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కేంద్రంలోని అన్ని శాఖలకు మంత్రిత్వ శాఖలు మంత్రులు ఉన్నారు. కానీ ఈ బడుగు బలహీన వర్గాలు బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేకపోవడం ఎంత దుర్మార్గం అంటే, జనాభాలో 60% ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలకి మీరు ఒక మంత్రిని కూడా పెట్టలేదంటే వీళ్ళ మీద ఉన్నటువంటి చిన్న చూపు. వీళ్ళు మనం ఎలాగంటే అలాగా ఓట్లేస్తారు, మనల్ని సీట్లలో కూర్చోబెట్టాలనేటటువంటి ధైర్యంతో మీరు ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. మాలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే, మేము ఒక్కసారి మాట ఇచ్చామంటే ఈ బడుగు బలహీన వర్గాల ప్రాణాలైనా వదులుతాయి తప్ప మేము ఇచ్చిన మాటకి మట్టికి వెనుక తిరగమని చెప్పేసని మమ్మల్ని మీరు ఆసరాగా చేసుకొని ఈ రాజ్యాన్ని ఏలుతున్నారే తప్ప మాలో ఐకమత్యత వచ్చి మేమందరం కూడా మాట వెనక్కి తీసుకుంటే మీ అగ్రకుల పార్టీలన్నీ కూడా బంగాళాఖాతంలో కలిసిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దానిని తక్షణం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా వెంటనే అమలు చేయాలని,